వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. సినిమా చూడాలంటే థియేటర్లోనే చూడాలి, ఆట ఆడాలంటే గ్రౌండ్ లోనే ఆడాలి, ఫుడ్ తినాలంటే అమ్మ చేతి వంటే తినాలి. అదే విధంగా సూపర్ టేస్టీ వెరైటీ ఫుడ్ కావాలంటే మన షెఫ్ స్పెషల్ లో చూసి తెలుసుకోవాలి. ఎస్, మరి అటువంటి సూపర్ వంటకాన్ని ఈ రోజు కూడా ప్రతిరోజు లాగానే మీ అందరికీ పరిచయం చేయడానికి నాతో పాటు మన షెఫ్ ఎక్స్పర్ట్ శ్రీకాంత్ గారు ఉన్నారు. మరి వెల్కమ్ చేసేద్దామా? హాయ్ శ్రీకాంత్ గారు. హలో, వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. థ్యాంక్ యూ. మరి ఈ రోజు ఏ వంటకాన్ని మా అందరికి పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు మన పక్కా సౌత్ ఇండియన్ అన్నమాట. పక్కా సౌత్ ఇండియన్ లవ్వర్స్ ఇలా వెయిట్ చేస్తున్నారు. ఏది ఉంటుంది? సౌత్ ఇండియన్ లో మనకి కేరళ రీజియన్ లో బాగా ఫేమస్ అన్నమాట. ఓకే, జనరల్ కేరళలో ఏది ఫేమస్? కొబ్బరి. ఎస్, ఆ కొబ్బరి వాడుకొని దాంతో ఒక పలావ్ చేస్తున్నాం. దాంతో పలావ్ చేస్తున్నారు. మామూలుగా కొబ్బరి రైస్ ఉంటుంది కదా, అది ఇది వేరే, ఇది డిఫరెంట్, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో ఈ రోజు మేము చేసేది ఏంటంటే కొబ్బరి పులావ్. దిస్ ఇస్ సంథింగ్ వెరీ డిఫరెంట్. సో చూద్దాం. నాకు కూడా కొబ్బరి టేస్ట్ చాలా ఇష్టము, నేర్చుకుంటా నేను కూడా. మరి కొబ్బరి పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొబ్బరి పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం, కొబ్బరి పాలు, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కసూరి మేతి, పచ్చిమిర్చి ముక్కలు, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, కరివేపాకు, పుదీనా, ఉప్పు, జీడిపప్పు, నూనె. ఓకే, సో కొబ్బరి పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ముందు ఏం చేయాలి? ముందు మనం దీనికి ఫస్ట్ ఏంటంటే రైస్ ని సోక్ చేసుకోవాలి. ఓకే, బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ ఏదైనా పర్లేదు. ఓకే, ఫస్ట్ థింగ్. అండ్ కోకోనట్ మిల్క్. ఎస్, మనం కోకోనట్ కొబ్బరిని కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసేసి ఆ పిప్పి అంటే ఆ ఫైబర్ ఉంటుంది కదా, అది తీసేసి ఆ మిల్క్ ని మనం రెడీగా పెట్టుకోవాలి. ఓకే, ఈ రెండు మనకి బేసిక్ స్టెప్స్. ఇప్పుడు తదుపరి నా చర్య ఏంటి? ఎస్, స్టవ్ రెగ్యులర్ గా వెలిగించుకోవాలి. సో మనం బౌల్ పెట్టేసుకున్నాము. జనరల్ గా అన్నిటికీ ప్యాన్స్ పెడతారు మీరు, బట్ దీనికి మాత్రం బౌల్, ఎందుకంటే మనకి ఆ దమ్ అవ్వాలి కదా, పలావ్ అన్నం. సో అందుకని చెప్పి బౌల్ పెట్టుకున్నాం. దీంట్లో మనం ఆయిల్ అండ్ గీ రెండు వాడుతున్నాం. ప్రతిసారి చెప్తూనే ఉంటాను, ఎనీ ఫ్యాట్ తో ఆయిల్ కలపాలి అని చెప్పి. సో కొద్దిగా ఆయిల్ అండ్ కొద్దిగా నెయ్యి. మీరు ఆయిల్ యాడ్ చేయండి, నేను నెయ్యి యాడ్ చేస్తాను. ఓకే, సో ఆయిల్ మనకు ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాము. అలాగే ఆయిల్ అండ్ 2 స్పూన్స్ గీ. మనకి పులావ్ అనేసరికి గీ కంపల్సరీ వాడతాము. సో నేను గీ కొద్దిగా ఎక్కువనే వాడుతున్నాను. ఓకే, సో నెయ్యి వేసేసుకున్నాం. దీంట్లో మనం హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, తెలుగు మనకి తెలిసిందే. సో అవి యాడ్ చేసుకుందాం. ఓకే, దాంతోపాటు బిర్యానీ ఆకు. ఎస్, కొద్దిగా తుంపి వేసేస్తున్నాను. ఓకే, మనం ఒకసారి మంచిగా కలుపుకుంటే మనకు ఆ గరం మసాలా నెయ్యిలో ఫ్రై అవుతుంటే ఆ ఆయిల్ లో ఫ్లేవర్ దిగుతూ ఉంటుంది, ప్లస్ మనకు వస్తూ ఉంటుంది. పులావ్ అందమంతా, పులావ్ ఫ్లేవర్ అంతా కూడా మనకి ఈ ఫస్ట్ స్టెప్ లోనే వచ్చేస్తుంది యాక్చువల్లీ. సో బాగా ఫ్రై చేసుకుంటే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను కాజు వేసుకుంటాను కొద్దిగా, ఎందుకంటే మనకి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. సో అందుకే ముందే యాడ్ చేస్తున్నాను. ఓకే, దాంతో పాటు ఆనియన్ స్లైస్ చేసి పెట్టుకున్నాను నేను, అంటే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి యాడ్ చేస్తాను. ఓకే, సన్నగా పొడుగుగా ఉంటే మనకి లుక్ బాగుంటుంది, పులావ్ లుక్. మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. మెయిన్ థింగ్ ఫ్రై అవుతాయి. అవును. ఇందులో మనం మిర్చి, ఇందులో మనం కారం యూజ్ చేయట్లేదు. సో మిర్చినే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వాడుతున్నాను. అంటే ఇది కూడా మనకు ఓన్లీ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో మీరు చూస్తున్నారు. ఎస్, మిర్చి యాడ్ చేస్తున్నాను. సో దాదాపు ఒక 7 మిర్చీస్ కదా. 7 మిర్చీస్. దీంట్లో మనం నేను వచ్చి డ్రై స్పైసెస్ వచ్చి కస్తూరి మెతి తీసుకున్నాను అనమాట. ఓకే, నేను క్రష్ చేసి, అంటే నాకు క్రష్ చేయడం చాలా ఇంట్రెస్ట్ కదా. అలానే మీ నుంచి నేను కూడా నేర్చుకున్నాను. చూసే ఆడియన్స్ కూడా ఎంతమంది నేర్చుకున్నారో మనకు తెలీదు. యాడ్ చేశాను. దీంతో పాటు కొద్దిగా కరివేపాకు. నేను కొన్ని పలావ్స్ లో ఎస్పెషల్లీ కరివేపాకు యూజ్ చేయడానికి చాలా ఇష్టపడతాను అనమాట. సో కొద్దిగా కరివేపాకు, మరి ఎక్కువ కాదనమాట, మనకి ఆ టేస్ట్ డామినేట్ అయిపోతుంది. సో కొద్దిగా తక్కువనే యాడ్ చేస్తాం.
సో మనం అన్ని కరివేపాకు వేసుకున్నాం, ఆనియన్ వేసుకున్నాం, హోల్ గరం మసాలా వేసుకున్నాం, మిర్చి వేసుకున్నాం. మనకి ఫ్రై అవుతుంటే సగం కాదండి, కంప్లీట్ పలావ్ స్మెల్ అనేది ఇక్కడే వచ్చేస్తుంది. ఎస్, మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తున్నాను నేను. అట్ ది సేమ్ టైం అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు కొద్దిగా పుదీనా. పలావ్స్ అయినా సరే అగైన్ పుదీనా కూడా కంపల్సరీ. అవునవును, మంచి ఫ్లేవర్, మింట్ ఫ్లేవర్ రావాలి. నేను దీనికి చాప్ చేసుకున్నాను ఫైన్ గా. మింట్ వేసిన తర్వాత ఎంత మంచి స్మెల్ కదా. ఎస్, నేను చెప్పాను కదా మనకి మింట్ ఆనియన్ ఈ ఫ్రై అయ్యేసరికి మనకి పులావ్ వాసన వచ్చేస్తుంది. అవును, అది ఏ పులావ్ అని కానివ్వండి, ఫ్లేవర్ ఇక్కడ వచ్చేస్తుంది. మనకి ఇప్పటి వరకు మన స్పైసెస్ అన్ని అయిపోయాయి. చివరిగా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసాను. సాల్ట్ వేసాక ఇప్పుడు మనం ఇందులో కోకోనట్ మిల్క్ అండ్ వాటర్. ఇక్కడ నేను కొబ్బరి పాలు అండ్ వాటర్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటాను. జనరల్గా రైస్ కి అందరికి తెలిసిందే, లైక్ 1 కప్ రైస్ తీసుకుంటే 2 కప్స్ ఆఫ్ వాటర్. సేమ్ రేషియోలో అంటే ఇప్పుడు 2 కప్స్ లో 1 కప్ వచ్చేసి వాటర్ తీసుకుంటున్నాం అండ్ 1 కప్ వచ్చేసి కోకోనట్ మిల్క్ తీసుకుంటున్నాం. సో నేను ఆల్రెడీ మెజర్ చేసి పెట్టుకున్నాను అనమాట. మనకి ఈ విషయంలో అంటే తక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు మెజర్ చేసి పెట్టుకోవడం బెటర్ అన్నమాట. కరెక్ట్. మేము జనరల్ గా బల్క్ లో చేసినప్పుడు మెజర్ చేసుకోము, రఫ్ గా అర్థం అవుతుంది అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. షెఫ్స్ తో ఇదే బాధండి, ఎక్కువ క్వాంటిటీ చాలా ఫాస్ట్ గా ఈజీగా చేస్తారు, చిన్న చిన్న ఇంత చేయమంటే చాలా కష్టపడతారు పాపం, వాళ్ళకి అలవాట్లేదు కాబట్టి. ఇంకో కప్ యాడ్ చేద్దాం, ఎందుకంటే అవి 2 కప్స్ కొబ్బరి పాలు ఉన్నాయి కాబట్టి. 2 కప్స్ కొబ్బరి పాలు, 2 కప్స్ వాటర్ వేసుకున్నాం అండ్ 2 కప్స్ కొబ్బరి పాలు. కానీ కొబ్బరి పాలతో వచ్చే కమ్మదనం ఆ పులావ్ లో ఉంటుంది, ఇంకా వర్ణనాతీతం అన్నమాట. ఇది మనకు కొద్దిగా బాయిల్ అవ్వాలన్నమాట. ఒక 2 to 3 minutes మనకు ఒకసారి బాయిల్ వచ్చే వరకు జస్ట్ వదిలేసుకుంటే మరి అది బాయిల్ అయిపోయింది. తర్వాత మనం రైస్ యాడ్ చేసుకోవచ్చు. కానీ దీని టెంప్టింగ్ కలర్ కూడా సూపర్ ఉంటుందండి. అసలు వైట్ గ్రీన్ కాంబినేషన్ తో ఉన్న పులావ్ కలర్ ఎలా ఉంటుంది, ఆహా అన్నట్టుగా ఉంటుంది. సో ఇది కొంచెం మరుగు రావాలి కదా. మూత పెట్టేద్దాం, సో దట్ కొద్దిగా మరుగు వస్తుంది తొందరగా. ఓకే, సో ఒకసారి చూద్దామా మరి. 2 minutes అయింది కదా. ఆ కొబ్బరి కొద్దిగా చిక్కబడుతుంది, చిక్కబడింది. ఇప్పుడు మనం రైస్ ని చెప్పాను కదా ముందే, అవును, ½ an hour సోక్ చేసి పెట్టుకోవాలని. సో నేను సోక్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు రైస్ ఇందులో యాడ్ చేస్తున్నాం. రైట్, ఒకసారి బాగా కలుపుకుంటే మనకి చిన్న చిన్నవి ఆ ఉబ్బులు ఏమైనా ఉన్నా కూడా అవి కలిసిపోతాయి. అండ్ సోక్ చేసుకొని పెట్టుకున్న ఐదర్ బాస్మతి రైస్ లేదంటే నార్మల్ రైస్, మన ఇష్టం. సో మనం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఎంతసేపు పడుతుంది? 5 to 8. ఒక 5 to 8 minutes. జనరల్ మన నార్మల్ రైస్ ఎంతసేపు పడుతుందో ఇది కూడా సేమ్ అంతే పడుతుంది. ఆల్రెడీ సోక్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి మనకి ఇంకా ఈజీగా అయిపోతుంది. ఓకే, సో చక్కగా ఉడికిన వాసన, మంచి పులావ్ స్మెల్ వస్తుంది, కొబ్బరి పాల పులావ్. సో చూద్దాం. సో మనకి ఇది కంప్లీట్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ చేసుకొని, బట్ ఈ పులావ్ ఏంటంటే స్విచ్ ఆఫ్ చేసుకున్నాక ఒక 5 minutes దీన్ని వదిలేయాలన్నమాట. ఓకే, ఎనీ పులావా మామూలుగా? జనరల్ గా ఈ పులావ్ ఎస్పెషల్లీ ఎందుకంటే కోకోనట్ లో కొద్దిగా ఫ్యాట్ ఉంటుంది. బట్ మనం ఇప్పుడు డైరెక్ట్ గా సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకున్నా కూడా చల్లారుతుంది. అంటే ఈగర్ గా తినాలి అని ఉంటే సర్వ్ చేసుకుని తినేయచ్చు, లేదా ఒక 5 minutes వెయిట్ చేస్తాను అంటే నాలాంటి వాళ్ళ కోసం అనమాట. ఓకే, డైరెక్ట్ గా సర్వ్ చేసుకోవచ్చు. దీనికి గార్నిష్ కొద్దిగా పుదీనా లైట్ గా. కొబ్బరి పులావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ష్యూర్. సో రొటీన్ కి భిన్నంగా ఉండే కొబ్బరి పులావ్ ఈజ్ రెడీ. సో మరి కొబ్బరి పులావ్ మీరు తయారు చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కొబ్బరి పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం, కొబ్బరి పాలు, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కసూరి మేతి, పచ్చిమిర్చి ముక్కలు, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, కరివేపాకు, పుదీనా, ఉప్పు, జీడిపప్పు, నూనె. కొబ్బరి పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక రైస్ బౌల్ తీసుకొని అందులో నూనె, నెయ్యి వేసి అది కాస్త వేడెక్కిన తర్వాత
అందులో హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసి అది కాస్త వేగిన తర్వాత కసూరి మేతి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా వేసి బాగా కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకుని వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత సరిపడా కొబ్బరి పాలు వేసి కొంచెం బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసి బాగా కలుపుకొని కాసేపు కుక్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పుదీనాతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి పులావ్ రెడీ. సో కొబ్బరి పులావ్ అంటే మామూలుగా కొబ్బరితో చేసుకుంటూ ఉంటాం మనము. అలా కాకుండా కొబ్బరి పాలతో చాలా డిఫరెంట్ గా సూపర్ గా తయారు చేసిన ఈ పులావ్ ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. దట్టు విత్ బాస్మతి రైస్ కాబట్టి పొడి పొడిగా. ఆహా, పుదీనా ఫ్లేవరు, కమ్మదనము ఈ రెండు ఉన్నాయి. వాటర్ మాత్రమే కాకుండా కొబ్బరి పాలు వాడాం కాబట్టి ఆ కొబ్బరి పాలలో ఉన్న కమ్మదనం, ఒక మంచి తీయటి చక్కటి టేస్ట్, దాంతో పాటు పుదీనా ఫ్లేవర్. అబ్బా సూపర్ అండి. వితౌట్ పుదీనా మీరు కొబ్బరి పులావ్ చేసుకోవట్లేదు అంతే. ఓకే, అదే మెయిన్ ఫ్లేవర్ దీనికి. అండ్ కొబ్బరి పాల కమ్మదనం సూపర్. యాజ్ యూజువల్లీ సూపర్ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. సో ఇవాళ మన షెఫ్ స్పెషల్లో కొబ్బరి పులావ్ చూసారు కదా. ఒకవేళ కనుక ఈ ప్రాసెస్ ని మీరు మిస్ అయ్యి ఉంటే youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లోకి వెళ్ళినా కూడా కొబ్బరి పులావ్ ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకోవచ్చు. సో ఇదండి ఇవాళ మన షెఫ్ స్పెషల్ కొబ్బరి పులావ్. అందరూ తయారు చేసుకోండి, హ్యాపీగా హెల్దీగా ఉండండి. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బాయ్.